ఆదివారం నిద్రలేస్తూనే ఏం కూర వండాలి? మటనా, చికెనా, ఫిషా అనుకుంటూ లేస్తారు. లేదంటే ఆన్లైన్ ఆర్డర్ ఇస్తే ఏ రెస్టారెంట్ నుంచి ఏ ఫుడ్ తెప్పించుకోవాలని ప్లాన్ చేసుకుంటారు. ఎందుకంటే ఆదివారం మనోళ్లకు, మరీ ముఖ్యంగా హిందువులకు సెలబ్రేషన్ డే. వారం రోజులు పనిచేసి ఆదివారం తమకు నచ్చినట్లుగా ఉండాలనుకుంటారు. నచ్చిన ఫుడ్ తినాలనుకుంటారు. ఆదివారం వచ్చిందంటే చాలు ముక్క లేనిదే ముద్ద దిగదు. స్పీడ్ యుగంలో మన లైఫ్ స్టైల్ మారిపోయింది. ఏళ్ల తరబడి ఆదివారం ముక్కతో ఎంజాయ్ చేయడం అలవాటుగా మారింది. కానీ గత 2 పండగలు మనోళ్లకు ముక్కను దూరం చేశాయి. పండగలకు ఎంతో ప్రతిపాత్రంగా జరుపుకునే హిందువులు పండగ రోజుల్లో ముక్క తినేందుకు జంకుతారు. పండగ రోజు పూర్తిగా శాకాహారిగా ఉండడానికి ప్రయత్నిస్తారు. మాంసాన్ని తినేందుకు వెనకాడతారు. ముక్క లేనిదే ఆదివారం మనోళ్లకు ముద్ద దిగదు. కానీ మనోళ్లు మాత్రం పండగ రోజు ముక్క తినరు. గత ఆదివారం ఉగాది పర్వదినం కావడంతో ఏడాది తొలి రోజు ఎందుకు హైరానా అనుకొని ముక్కకు దూరంగా ఉన్నారు. అసలే బిజీ లైఫ్, ఆపై స్పీడ్ యుగం. మారుతున్న పరిస్థితుల్లో వేగమే ప్రధానంగా జీవిస్తున్నాం. అయితే ఆదివారం ఇప్పుడు ఎంతో వాల్యుబుల్. వారానికి ఒక రోజు మాత్రమే సెలవు. ముక్క తినాలంటే మళ్లీ వారం వెయిట్ చేయాల్సిందే. గత ఆదివారం ఉగాది సందర్భంగా ముక్కకు దూరం కాగా, తాజాగా ఈ ఆదివారం సైతం మాంసం ప్రియులకు ముక్క దూరమైంది. హిందువులకు పరమ ప్రీతిపాత్రమైన శ్రీరామచంద్రుడు భూలోకంలో మనిషి రూపంలో అవతరించిన రోజు కావడంతో భక్తకోటి శ్రీరామ నవమి వేడుకను అంగరంగ వైభవంగా జరుపుకుంటోంది. దీంతో ఇవాళ కూడా హిందువులు ముక్కను దూరం పెట్టాల్సి వచ్చింది. ముక్క ముట్టుకోవడానికి వీల్లేదు. ఇవాళ మెజార్టీ ప్రజలు వెజిటేరియన్ గా ఉండాల్సిందే. మొన్న ఆదివారం ఉగాది, ఈ ఆదివారం శ్రీరామ నవమి. 2 రోజులు కూడా ఆదివారం రావడం అటు సెలవు పోయింది, ఇటు ముక్కా దూరమైంది. కానీ స్వామి సేవ మాత్రం లభించింది. అదే 10,000 అనుకుని హిందూ బంధుజనులందరూ కూడా 2 పర్వదినాలను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు.